హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ స్వాతి బర్శెట్టి. ఈ రోజు అయితే పొద్దుగాల 5:30కే వచ్చిగో పైపు గేట్ వాళ్ళు ఈడ మలిపి పైన మలిపి ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక యుద్ధానికైతే సిద్ధమైనన్నమాట. అసలు నేను చేసే యుద్ధం ఏందో మీకు చూపిస్తా పండి. నిన్న 5:30 తర్వాత అమ్మ వచ్చి నేను అమ్మకు 2 మునుగులు సగం వేసినాం. పూర్తిగా ఎందుకు వేయలేదంటే చూపిస్తా చూడండి. ఎంత మిర్రు ఉందంటే అసలు ఈ మిర్రుకు నీళ్ళు ఎక్కుతాయా చెప్పండి? ఈ మిర్రుకు నీళ్ళు అన్నది ఎక్కుతాయా? ఈ మిర్రు ఎలా తీయాలి మీరే చెప్పండి. అందుకనే నేను ఇక ఏం చేసినామంటే నిన్న ఇది 4 మునుగులు అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక నేను అమ్మ మస్తు పెద్దగా వేసుకొని వచ్చినాం అన్నమాట. ఈ మిర్రు కాబట్టి మేమైతే కంప్లీట్ చేయలేకపోయినాం. ఇప్పుడైతే ఇది తీయాలి. ఈ మిర్ర మొత్తం గుంజేయాలన్నమాట. ఇక యుద్ధానికైతే సిద్ధమైన ఇప్పుడు ఆ నార్లుంగలన్నీ తీయాలి. తీసి ఇటు పక్కకి వేసుకొని ఇటు పైకి వేసి ఇక ఆ మిర్రు మొత్తం గుంజేయాలి. యుద్ధానికి సిద్ధం. ముఖం కూడా కడగలేదు. పనులు తోముకుంటేనే ఈ పని చేసుకోవాలి. ఇక అమ్మ అయితే అన్నం వండుకొని తీసుకొని వస్తుంది. ఇక నా పని నేను స్టార్ట్ చేస్తాను. నన్ను డాక్టర్ అసలు పళ్ళపుల్లనే వేయొద్దు అన్నాడు. ఈ వారం రోజుల సంధి కక్ష పట్టినట్టే పళ్ళపుల్లు వేస్తున్నాను. నేను పొద్దుగాల లేచి వస్తున్నా, బాటమట వచ్చేటప్పుడు పళ్ళపుల్లు వేసుకొని వస్తున్నాను అన్నమాట. ఎందుకంటే పెట్టుడు పనులు కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక యుద్ధానికైతే సిద్ధం అవుతున్నా. పొద్దుగాల ఏం కట్టుకుంటానే నడుంకైతే కట్టు కడుతున్నా. ఇప్పుడు ఈ నారంతా బయటకు వేయాలి. మిర్ల మీద ఉన్న నారంతా. ఇదే అన్నమాట నా ఆయుధం. ఈ ఆయుధంతో ఈ విధంగా గుంజుకు రావాలి. గింత మిర్రు ఉంది. గింత మిర్రు మీద ఎట్లా నాటేస్తారు చెప్పండి? ఈ విధంగా గుంజాలి మిర్రంతా. నువ్వు ఇట్లుండు. నీళ్ళు అనేవి ఎక్కుతున్నవి మిరుగున్నాక హల్పిలో వస్తుంది. ఈ మిరుగు గుంజడం అనేది చాలా కష్టం అన్నమాట. ఇక మిర్రు గుంజినాక మిగిలిన వీడియో అయితే పెడతా. హల్పిలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 3 పారలకే ఇదంతా గుంజేసరికి ఏ 10 అవుతుందో. 6:30 స్టార్ట్ చేసిన. అమ్మ ఫోన్ చేసి మంచిలు పట్టుకున్నావా, ముఖం కడుక్కున్నావా అంటుంది. నేనైతే మంచిలే తెచ్చుకోలేదు. ఇలా బోర్ నీళ్ళే. నాకు వంట అమ్మ చేసుకొని వస్తుంది. నేను అమ్మ కాడ నుంచి లేచి వచ్చి పోయి వంతులు మలుపుకొని వచ్చి ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఈ పని అయితే స్టార్ట్ చేసిన. ఇగో మా ఊరు చెరువు చూడండి. ఈడిదా కోపడుతుంది కదా, తెల్ల వాటర్ నీళ్లు లేవు. గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నవి. ఎక్కడెక్కడ ఫుల్ వర్షాలు పడుతున్నవి. మా ఊర్లో అయితే ఇంతవరకు వర్షమే లేదు. వర్షం వస్తేనే నేనైతే నాటు పెట్టుకునేది. ఆ వానదేవుడు మరి మమ్మల్ని ఎప్పుడు కరుణిస్తాడో ఏమో తెలియదు. అసలు యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఓపెన్ చేస్తే మొత్తం అయ్యే అన్నమాట వీడియోస్. దేవుడు ఇన్ని రోజులు పరీక్ష పెట్టినందుకు ఒక్కరోజే కుమ్మరిచ్చి పెట్టిండు అని మొత్తం వీడియోస్ అన్నీ అవే వస్తున్నవి. కానీ మాకైతే ఇంతవరకు వాన అనేది లేదు. దేవుడు మమ్మల్ని ఎప్పుడు కరుణిస్తాడో. 7 గంటలకే చల్ల చెమటలు పడుతున్నాయి చూడండి.
అబ్బా మామూలుగా కాదు. ఇగో ఆ నారు కానించి అట్ట ఈ దానికి వచ్చిన శిల్పలు ఎక్కుతున్నాయి. నీళ్ళు అయితే అట్నే మీరు మీద నాటేసినాం అనుకోండి, అసలు నాటు ఎండిపోతుంది. అసలు చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట. ఎట్నో అనిపిస్తుంది, కానీ తప్పదు, రిస్క్ తీసుకొని అయినా చేయాలి. ఇప్పుడైతే ఈ బురదలా లాక్కొని కాళ్ళు నడువులు నొస్తున్నాయి కదా, మామూలుగా నవ్వట్లేదు. ఇగో అంతగానం తీస్తేనే మిర్రుకి నీళ్ళు ఎక్కినాయి. ఇగో ఆడ కొద్దిగా కప్ప మిర్రు కొడుతుంది కదా, అది మళ్ళీ తీయాలట్టుంది. సరే ఇదిగో ఇంకా ఇంత ఉంది తీసేది. ఇటు వరమంట చలిసే వంటలు వస్తున్నాయి పొద్దుగాల. అమ్మా ముఖం అయితే కడుక్కొని వచ్చిన, కడుపు నిండా నీళ్ళు తాగిన. ఇక అమ్మ అయితే నాకు అన్నం వండుకొని వస్తుంది అన్నమాట. ఈ కోళ్ళు చూడండి, ఈ గుంపు ఈ నాటును ఉంచుతుందా? అయ్యో దేవుడా, ఇంకెమ్మటి కోళ్ళు ఉంటే పొలాలు ఉంటే చాలా ఇబ్బంది అన్నమాట. మనం ఏమంటాం చెప్పండి, వాళ్ళు పంచాయతీ దగ్గర పోరైతుంది అన్నమాట. అజ్జకారులు అయితే పొద్దున్న లేస్తే పంచాయతీ కొట్టుకునుడు, తిట్టుకునుడు, రోగలు వండలు, కారాలు ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే అన్నీ నేను చూసిన కాబట్టి. కానీ నేనైతే అట్లాంటి పనులు ఇంతవరకు చేయను. కాకపోతే అమ్ముకోండి అని చెప్తా, లేకపోతే ఎల్లగొడతా. నేను చెప్తే ఈయన అంత మేధావులు వాళ్ళు, అంటే ఈనరన్నమాట, అందుకని మేధావులు అన్నారు. ఇక నేను పని చేసుకుంటూ వీడియోస్ వస్తున్నాయి అంటే ఈ ట్రైప్యాడ్ అన్నమాట. ఎంత కష్టం తెలుసా అసలు పని చేస్తూ వీడియోస్ తీయడం. నిన్న తమ్ముడైతే నన్ను బాగా తిట్టిండు. అసలు వాడొచ్చి ఇళ్ళ వంగబడి పని చేస్తే వానికి అర్థమయ్యేది. నిన్న నాటు కూలోళ్ళు వచ్చిర్రు, ఉరుకులో పెట్టుకుంటూ చేస్తేనే అంత కాడికి అయ్యి ఇగో ఈ మడి అనేది మిగిలింది, ఒక మనిషికి అనేది మిగిలింది. అదే నేను వీడియోలు తీసుకుంటూ ఉంటే అవుతుందా, ఇంకా 2 మనుషులకు మిగిలేదన్నమాట. ఇప్పుడు కూలోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వెనకమ్మటి ఉండాలి, నారు తీయాలి, నారేయాలి, పొయ్యి లేని కాడ వేసుకోవాలి, సదరాలి, మళ్ళీ వంగబడి మళ్ళీ మును వేసుకోవాలి, మంచినీళ్ళు తీసుకురావాలి. అమ్మ చుక్కలు పడ్డాయి అన్నమాట. అసలు మామూలుగా కూలోళ్ళు వెనకమ్మటి ఉంటేనే చాలా రిస్క్. ఎందుకంటే నారు తీయమంటారు, నారేయమంటారు, మంచిలు తెమ్మంటారు, ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు, మస్తు నరకము. అలాంటిది నేను పని చేసుకుంటూ నారు తీసుకుంటూ నారేసుకుంటూ తక్కువైన కాడ చదరాలి, ఎక్కువైన కాడ చదరాలి, తీసుకుపోయి వేరే కాడ వేసి రావాలి వివరాల మీద, మళ్ళీ వచ్చి మళ్ళీ మును వేసుకోవాలి. అంత పోరాటం చేస్తేనే నిన్న అక్కడికి వర్క్ అయింది. తమ్ముడు ఈనాడు ఏమంటే వీడియో తీయలేదని తిడతాడు. ఇక ఇప్పుడైతే మిర్రు మొత్తం గుంజిన అద్దంలాగా పడుతుంది కదా 4 మూలలు. గిన్నెగో బోరా నీళ్ళు ఎక్కుతాయా ఎక్కువ, మళ్ళీ మిర్రు గుంజితే బాగుండు అనిపిస్తుంది. చూద్దాం. ఇక నా వల్ల కాదు, ఎందుకంటే గుంజి అసలు అల్పిరి వచ్చింది. అల్ల వీక్కునేసరికి నడుములు ఆడూసి వస్తాయా అనుకున్నా. ఇప్పుడైతే పోయి నారు బీకాలన్నమాట. మొన్న ఒక 2 కేజీలంతా యూరియా వేసి ఆ యూరియాలో కొద్దిగా గుల్కలు అయితే కలిపి వేసిన అన్నమాట. ఇక దబ్బడ వీక్తున్నా కాబట్టి కొద్దిగా ఉండలనేది వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ మడి కంప్లీట్ కావాలి. ఒక 30-40 లుంగలు అయితే సరిపోతాయి అనుకుంటా. అమ్మ అయితే బాక్స్ తీసుకొచ్చిందన్నమాట. నాకు బాక్స్ ఇచ్చి అమ్మ వేరే వాళ్ళకి నాటు పోయింది బదులు. ఎందుకంటే ఇప్పుడు సుక్కున వర్షం పడ్డదనుకో, అప్పటికప్పుడు ఇది తడిపి దున్నిచ్చి నాటు పెట్టొచ్చు అన్న ఉద్దేశంతో పోయింది. పడకపోతే పైసలు తీసుకుంటాం. ఇక నేనైతే అన్నం తినట్లేను, ఇంకా ఉంది నారు పీకేది. ఇంత నారు పీకొచ్చి అన్నం అయితే తినాలి. ఇగో ఇటు చూడండి, అప్పులో లెంట పడ్డట్టే. అటేమో నల్ల కోళ్ళ గుంపు, ఇక్కడనేమో తెల్ల కొంగల గుంపు. ఇక ఉంచుతాయి నాటుని. ఆడాన్ని తిరుగుతున్నాయి. మీది గుడ్డిదా చవిటిదా పోవట్లేదు. మొత్తుకొని నా గొంతు అయితే పోతుంది. నారైతే ఇగో ఇంకా గీంత ఉంది, ఎంత ఇంకా మునుం పెట్టుంది అన్నమాట. ఈ మునుం పెట్టు వీకి అన్నం అయితే తింటా. కళ్ళు తిరుగుతున్నది. ఇగో ఈ మునుం పెట్టుంది, వీకి అన్నం అయితే తింటా. నారు బీకడం అయితే అయిపోయింది. ఒక అడ్డెలినన్నమాట. ఇది పొట్టినారు కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఇక నారు బీకడం అయితే అయిపోయింది. చిన్నగా పోయి అన్నం తినాలి. 10 దాటింది, విసురుతుంది ఒళ్ళు, కళ్ళు తిరుగుతున్నవి. నేను ట్యాబ్లెట్లు వాడుతున్నా కాబట్టి నా ముఖం అయితే నల్ల కట్టబడ్డది అన్నమాట. ఇక ఇంటి పని అంటే ఇక టయానికి తిండి ఉండదు, టెన్షను,
మొగం బీక్గా పోతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే అన్నమాట. ఇదే అన్నమాట మా నారైతే యాతకు వచ్చింది. ఇంతవరకు తడవట్లేదు. ఎట్లనో ఏమో ఏం అర్థమే కావట్లేదు. అన్నం అయితే తింటున్నా. టైం అయితే 10:30 దాటింది. దంచి కొడుతుంది. నైట్ ఏమో తినబుద్ధి కావట్లేదు. ఈయన్నే వచ్చి ముఖం కడుక్కున్నా. ఇవాళ ఛాయ్ కూడా లేదు. నిన్న తాగలే, ఇవాళ తాగలే. లేవగానే ఇటే వస్తున్నా. ఇవాళ చిక్కగా ఛాయ్ పెట్టుకొని తాగాలి. మాదైతే అమ్మ చింతకాయ పచ్చడి తెచ్చింది, బీన్స్ కూర. అన్నం అయితే తింటుంది. నారైతే పనిచేస్తున్నా. ఫస్ట్ నాటేసినాక పనిచేద్దాం అనుకున్నా కానీ ఇక మళ్ళీ ఈ తెచ్చిన నారంతా వాడిపోతుంది. అందుకనే ఇక నారైతే పనిచేస్తున్నా. ఇదంతా పని చేయాలి. ఇంతసేపు నేను మిరుగు గుంజిన కదా, ఆమూలి అన్నమాట. అసలు ఎంత మిర్రు గుంజిన్నో అమ్మ తలుసుకుంటేనే ఏడుపు వస్తుంది. ఇప్పుడు ఉన్న వరకు నారు పని చేసుకొని ఇక యాతకైతే వంగుతా. పావుదక్కువ 6 5:30కు బయలుదేరిన అమ్మోళ్ళ ఇంటికా నుంచి. పావుదక్కువ 6కి పొలంలో ఉన్న పొయ్యి ఆడపైన బొత్త పడుతుంది చూడండి. ఆ మల్లె పైప్ మలుపుకొని వచ్చి ఈడ పైపు నారుమడికి నీళ్ళు పెట్టి ఇగో ఆ మూలకున్న మిర్రంతా గుంజి నారు బిక్కునేసరికి 11:30 అయింది. 11:30కు వంగబడ్డా. నిన్న సాయంత్రం 4 మునుములు వేసినాం, సగం మొత్తం కలిపితే 2 మునుములు అనుకోండి. అవి అప్పటి నుంచి 11:30 నుంచి ఇప్పటి వరకు 6:10 అవుతుంది, 6:15. ఇంత జరిగింది. ఒక్కలేసే మునుము అస్సలు జరగదు. కానీ ఇద్దరు వేసినాం అనుకో ఫాస్ట్గా అయిపోతుంది. మా అమ్మ నేను ఇంత కష్టపడి వేసినా కానీ అమ్మ వచ్చి ఏదమ్మా నువ్వు వేసింది ఇవాళ పని ఏదని తిడుతుంది. ఈ మడ అయిపోలేదు. ఇంకా ఇంత మిగిలింది. రేపు ఒక పూట పట్టేటట్టుంది. ఒక పూట పడుతుందో మొత్తం పడుతుందో ఇంకా నారు బీకేసుకోవాలి కాబట్టి. నడువులు మాత్రం నానమ్మ పాట పాడుతున్నవి. నారు చిన్నగా ఉంటే ఎంత సేఫ్టీ తెలుసా రైతుకి. పైన నిన్న వేసిన చూడు నాటు, అదైతే సొప్ప విరినట్టే పెరిగింది. పంగలు పడుతుంది నాటైతే. ఇది చూడండి చిన్నగా ఉంది కదా నారు, మనం ఏడ కూసపెడితే తానే ఉంటుంది, ముత్యాలు పడ్డట్టే పడుతుంది అన్నమాట. నేనే వారం రోజుల్లో 4 కేజీలు వేసిన. అందుకనే దూడ ఏమంటారు సొప్ప విరినట్టు పెరిగింది. దీనికి ఒక్కసారి కేజీ చల్లిన, అందుకని ఇది ఇట్లా ఆగిపోయింది. ఇంత కొట్టుకొచ్చినా కానీ మా అమ్మ నువ్వు ఏం పని చేసినావు, బుద్ధి లేదా అని తిడుతుంది. అయ్యో దేవుడా ఏం చెప్పాలి. వంగుడు లేవకుండా అటు ఇటు దంచుకొచ్చినా చూడండి. మునుగు కూడా 11 కర్రలు ఉంది, తక్కువ లేదు. ఇప్పుడు పోయి నారు బీకాలి. రేపటికింత నారు బీకి ఇంటికైతే పోతా. ఇక మీ రైతు బిడ్డని ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకుపోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రైతు బిడ్డ స్వాతి బరిశెట్టి.